రైట్ నకిలీ మద్యం కేసులో భిన్న కోణాల్లో విచారణ కొనసాగుతుంది. జనార్దన్ రావు జోగి సంబంధాలపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా జోగి రమేష్ అద్దెపల్లి జనార్దన్ వాట్సాప్ చాట్ వైరల్ కావడం ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జోగి రమేష్ నివాసానికి సమీపంలో సీసీ కెమెరాలను ఎక్సైజ్ అధికారులు జల్లెడ పడుతున్నారు. రాత్రి జనార్దన్ రావు ఇంటికి వెళ్లిన సిట్ ఎక్సైజ్ అధికారులు వెళ్లారు. మరోవైపు ఇదే కేసులో జనార్దన్ ను 100 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. జనార్దన్ రావు తరపు న్యాయవాదులు నేడు కౌంటర్ దాఖలు చేయనున్నారు. మరోవైపు నకిలీ మద్యం కేసులో విచారణకు సిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే కేసు వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారుల నుంచి సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాను నకిలీ మద్యం కేసులో ఇన్వాల్వ్ కాలేదని దేనికైనా సిద్ధమంటున్నారు జోగి రమేష్. జనార్దన్ రావు వీడియో వాట్సాప్ చాట్ కల్పితమంటున్నారు. రైట్ నకిలీ మద్యం కేసులో విజయవాడ తాలూకా కోర్టులో ఎక్సైజ్ అధికారుల పీటీ వారెంట్లు దాఖలు చేశారు. నకిలీ మద్యం కేసులో A5 సయ్యద్ హాజీ, A6 కట్టారాజు, A9 మిథున్ దాస్, A10 అంతా దాస్ పై పీటీ వారెంట్లు దాఖలు చేశారు. ఇక ఇదే కేసులో A1 జనార్దన్ 10 రోజుల కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు పిటిషన్ వేశారు. 60 AJMM కోర్టులో నేడు విచారణ జరగనుంది.